రేపు రాత్రి 12 గంటల తర్వాత కన్యా రాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి వస్తాడు. ఊహించని మార్పులు. ఈ విషయంలో జాగ్రత్త. రేపు రాత్రి 12 గంటల తర్వాత నుండి కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీరు ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశి వారికి అధిపతి బుధుడు. రాశి చక్రంలో కన్యా రాశి 6వది. కన్యా రాశి వారు దేనిని కూడా అంత సులభంగా విడిచిపెట్టరు. ప్రతి విషయాన్ని కూడా 1కి 2 సార్లు ఆలోచన చేస్తారు. ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని కూడా అనుమానించడం. ఈ రాశి వారికి అలవాటు జన్మతః వచ్చిన సహజ లక్షణంగా మనం చెప్పవచ్చు. ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి కూడా కన్యా రాశి వారి జీవితంలో ముఖ్యమైన మార్పులు అయితే జరగబోతూ ఉన్నాయండి. కన్యా రాశి వారికి ఒక వ్యక్తి ప్రవేశం అయితే జరగబోతుంది. ఆ వ్యక్తి ప్రవేశం కారణంగా వీరి జీవితంలో మీరు ఎప్పుడు కూడా చూడలేనటువంటి మార్పులను కూడా చూడబోతున్నారు. వీరు అంతటి శుభవార్తలు కూడా ఈ సమయంలో వినబోతూ ఉన్నారు. అధికారులు మీకు చాలా అనుకూలంగా ఉంటారు. అనవసరపు ఖర్చులు పెరగకుండా చూసుకోండి, మంచి జరుగుతుంది. బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు. శివుడిని ఆరాధిస్తే మీకు అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది. శుభయోగాలు అనేవి పుష్కలంగా ఉన్నాయండి. మీ రంగాలలో గొప్ప ఫలితాలు కూడా సాధిస్తారు. కాలం సంపూర్ణంగా సహకరిస్తుంది. అభివృద్ధికి చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. తోటివారి సహకారం మీకు అందుతుంది. ఆటంకాలన్నీ కూడా తొలగుతాయి. మిమ్మల్ని అభిమానించేవారు కూడా పెరుగుతారు. ఆర్థికంగా ఒక మెట్టు మీరు పైకి ఎదుగుతారు. కుటుంబ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి. ప్రశాంతమైన జీవనం లభిస్తుంది. సూర్య ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదం. కన్యా రాశి వారి జీవితంలో రాబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి జీవితం అనేది ఈ సమయంలో ఏ విధంగా మారబోతోంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సమయంలో కన్యా రాశి వారి ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. ఆరోగ్య సమస్యల నుండి మీరు చాలా వేగంగా బయటపడడం జరుగుతుంది. దీర్ఘకాలిక రుగ్మతలు, జీర్ణనాళంలో వాయు సంబంధ సమస్యలు ఎక్కువగా ఉండడం వంటి సమస్యలతో బాధపడేటటువంటి వారికి కూడా మంచి ఉపశమనం కూడా లభిస్తుంది. ఆహారం తీసుకోవడం వలన శరీరానికి మంచి పోషణ కూడా అందనుంది. ఆర్థికంగా మీకు ఈ నెల మీ సంపాదనలో పెరుగుదల కనిపిస్తుంది. మీరు పెట్టుబడుల కోసం ప్రణాళికలు వేస్తూ ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. మీ కుటుంబ జీవితం కూడా చాలా అద్భుతంగా సాగుతుంది. మీ జీవిత భాగస్వామికి మంచి ఆదాయం లేదా ఆర్థిక లాభాలు కలుగుతాయి. మీ కుటుంబ సభ్యులతో కలిసి శుభ కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. మీ తోబుట్టువుల వల్ల కానీ బంధువుల వల్ల కానీ అనుకునే లాభాలు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయండి. వ్యాపారంలో ఉన్నటువంటి వారికి మిశ్రమ ఫలితం అందుతుంది. ఆర్థికంగా చాలా మంచిగా ఉంటుంది. కానీ ఆశించిన ఫలితాన్ని సాధించడానికి మీరు కష్టపడాల్సి పని చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో మీ వ్యాపారానికి సంబంధించి పెట్టుబడులు పెట్టడంలో మరియు భాగస్వామ్య ఒప్పందాల విషయంలో కూడా కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. ఈ సమయంలో మీకు అంతా కూడా అనుకూలమైనటువంటి సమయం అయితే ఉంటుంది. పరీక్షల విషయంలో తొందరపాటుతనం కానీ ఆవేశంగా కానీ ఉండకుండా జాగ్రత్త పడడం మీకు చాలా మంచిది. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి. బద్ధకం మరియు ఏకాగ్రత అనేది లోపిస్తుంది. మీ పరీక్షలలో తక్కువ ఫలితాలు రావడానికి దారితీయవచ్చు. కనుక మీ చదువును మాత్రం ఎటువంటి సమయంలో కూడా అసలు వాయిదా అనేది వేయకూడదు. చూసారు కదండి కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది. ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి కూడా వీరి జీవితంలో ఊహించని మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి, ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధుప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపవలెను అనేటటువంటి కోరిక వంటి స్వభావములు ఉంటాయి. కన్యా రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు.
పరిస్థితులు అనుకూలిస్తే వీరి జీవితంలో బాగా రాణించి 10 మందికి సహాయపడగలుగుతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగునని భయము కూడా ఉంటుంది. ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు మనసును బాధ పెడుతూ ఉంటాయి. తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస వీరికి అధికంగా ఉంటుంది. ఈ రాశి వారు నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించటం, ఇతరుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారే జాలిపడేటువంటి లక్షణాలు కూడా ఉంటాయండి. ఇతరుల సమక్షంలో బిడియము, పెద్దవారిని కలుసుకుని స్వయంగా సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు కూడా ఎక్కువగా వీరు సంకోచపడుతూ ఉంటారు. బంధుమిత్రాదులకు భయపడి వారి యొక్క బాధ్యతలు వీరు నెత్తున ఎత్తుకుని చిరకాలము కూడా బాధపడుతూ ఉంటారు. ఈ రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని వదలకుండా వీరు ఎప్పటికప్పుడు సద్వినియోగం చేసుకుంటారు. ఈ రాశి వారికి బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగంలో కూడా వీరు రాణించే ప్రతిభ ఉంటుంది. లిపికి సంబంధించిన విద్యా విధానము, టైపు, షార్ట్ హ్యాండ్, కావ్యరచన, దళారీ వ్యాపారము, ఆరోగ్య పరిశోధనల్లో, బ్యాంకు కోశాగారముల్లో, సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగానే రాణిస్తారు. ఈ రాశి వారికి చిన్నతనంలో వివాహమైనటువంటి వారికి ఆపేక్ష అనేది అధికంగా ఉంటుందండి. కన్యా రాశి వారికి గుండెకు సంబంధించిన మరియు ఊపిరితిత్తులకు సంబంధించిన, జీర్ణకోశములకు సంబంధించినటువంటి వ్యాధులు కలిగే అవకాశాలు ఉన్నాయి. కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధింపవచ్చు. ఆరోగ్యానికి సంబంధించిన దిగులు ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది కనుక దానితో పాటుగా నిరుత్సాహం కూడా అధికంగా ఉంటుంది. ఇతరులు తమ మీద శ్రద్ధ చూపలేదని బాధ అధికంగా ఉంటుంది. మొత్తం ఇది కన్యా రాశి వారి ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి పెద్దలు ఇచ్చిన ఆస్తుల విషయంలో వివాదాలు తల ఎత్తవచ్చు. ఆస్తులు అన్యక్రాంతం అయ్యే వరకు కూడా అవకాశం ఉంటుంది. గృహము వీరికి నచ్చిన విధంగా తీర్చిదిద్దుకుంటారు. ఉత్తర దక్షిణ దిశలు కలిసి వస్తాయి. కుజదశలో రవాణా వ్యాపారం కలిసి వస్తుంది. విష్ణు ఆరాధన, గణపతి ఆరాధన వలన సమస్యలను అధిగమించవచ్చు కూడా. కన్యా రాశి వారు ఇప్పుడు కూడా మీతో ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని తీసుకువెళ్ళండి. మీరు మీ జేబులో లేదా పర్సులో ఆకుపచ్చ రంగు రుమాలు పెట్టవచ్చు. ఇది మీకు చాలా అదృష్ట బలాన్ని కూడా పెంచుతుంది. ఒక శుభతిథి ఉన్న బుధవారం రోజున మట్టి కుండను నది, సరస్సు, కాలువ లేదా సముద్రంలో మూతతో సహా నిమజ్జనం చేయండి. ఇలా చేయడం వల్ల మీ దురదృష్టం అంతా కూడా తొలగిపోతుంది. శనీశ్వరుని క్రమం తప్పకుండా ఆరాధించండి. శనిదేవునికి సంబంధించిన పరిహారాలను చేపట్టండి. ఇలా చేయడం వలన మీరు చాలా సమస్యలు మరియు ఇబ్బందుల నుండి విముక్తి పొందుతారు. మద్యము, మత్తు పానీయాలు లేదా మరే ఇతర మత్తు పదార్థాలను కూడా మీరు స్వీకరించవద్దు. మత్తు పదార్థాలు మీకు చాలా సమస్యలను మరియు విపరీతమైన దురదృష్టాన్ని కూడా తెస్తాయి. నీలం రంగు బట్టలు ధరించడం మానుకోండి. కన్యా రాశి వారి సంవత్సరం బృహస్పతి ప్రభావాన్ని ప్రసన్నం చేసుకోవడానికి మంత్రాలను, స్తోత్రాలను పఠిస్తే మీకు మంచి జరుగుతుంది. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి మనం ప్రతి విషయాన్ని తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.